హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, మనకి తగిలే రాళ్ళని పునాదులుగా మార్చుకొని ముందుకు సాగాల్సిన సమయం అయితే వచ్చేసిందండి. ఈ యొక్క టాపిక్ మీద అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, వీడియోలోకి వచ్చినట్లయితే మనకు తెలుసు లైఫ్ అంటే ఎవ్రీడే పోరాటం అనమాట. ఎవ్రీడే, ఎవ్రీ హవర్, ఎవ్రీ మినిట్ వీ హ్యావ్ టు ఫైట్ విత్ సిట్యువేషన్స్ అనమాట. అంటే ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి క్షణం, ప్రతి సెకండ్ కూడా మనం ఆ యొక్క సందర్భంతో, ఆ క్షణంతో పోరాడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇది ఇట్లా ఉంటే మనము మన దారిలో మనం వెళ్ళిపోతూ ఉంటాము, మన కష్టం మనం పడుతుంటాము, మన తిండి మనం తింటుంటాము, ఎదుటి వాళ్ళ దగ్గర చేయి చాచకుండా మన బతుకు మనం బతుకుతూ ఉంటాము. అయినప్పటికీ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇంకే పని ఉండదన్నమాట. ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు విసరడమే మాత్రమే పనిగా పెట్టుకో ఉంటారు. మనం వాళ్ళ జోలికి పోకపోయినా, మనం వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకపోయినా సరే, కావాలని ఇంటర్ఫియర్ అయ్యి మరి మనం మనం ఎదుగుదలను తట్టుకోలేరు, మనం ఎదుగుతున్న విధానాన్ని తట్టుకోలేరు, మనం బాగుంటే కూడా తట్టుకోలేరు. అలాంటి వాళ్ళైతే ప్రజెంట్ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు మన సొసైటీలో. వాళ్ళు మన రిలేటివ్సే అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మన కొలీగ్స్ అయి ఉండొచ్చు, ఎలాగైనా ఎటువంటి వాళ్ళైనా అయి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు మన పైకి విసిరే రాళ్ళని మనం పట్టించుకుంటూ ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మనం లైఫ్లో మూవ్ ఆన్ అవ్వలేం, ముందుకు వెళ్ళలేం. మనము మన ప్రొఫెషన్ పరంగానూ ముందుకు వెళ్ళలేము, పర్సనల్ లైఫ్లోనూ ముందుకు వెళ్ళలేము, అండ్ ఆర్థికంగా అస్సలు ముందుకు వెళ్ళలేము అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో మనం అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి అని అంటే, వాళ్ళు విసిరే ప్రతి రాయిని మనం పునాదిగా మార్చుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. తగిలే రాళ్ళని పునాది చేస్తూ ముందుకు సాగిపోవాల్సిన సమయం అయితే ఇదండి. ఎందుకు అనంటే, వాళ్ళు విసిరే ప్రతి రాయి, అంటే వాళ్ళు విసిరే ప్రతి మాట, వాళ్ళు మనపై చేసే ప్రతి విమర్శ, వాళ్ళు మనపై వేసే ప్రతి ఒక్క నింద ఏదైతే ఉంటాయో వాటిని మనం మన మంచి కోసమే మలుచుకోవడం మొదలు పెట్టాలన్నమాట. సపోజ్ వాళ్ళు మన గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, అది మన దృష్టికి వచ్చింది, వెంటనే రియాక్ట్ అయిపోయి మనం వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏవైతే మాటలు అన్నారో ఆ మాటలు మనలో పట్టుదలని పెంచి, మనలో స్పోర్టివ్నెస్ని పెంచి, మనము ఒక 1 మంత్లో 2 మంత్స్లో సాధించాల్సిన విజయాన్ని ఒక 10 రోజులు 20 రోజుల్లో సాధించామనుకోండి, మనం సపరేట్గా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. ఆటోమేటిక్గా మన ఎదుగుదలే వాళ్ళకి పనిష్మెంట్గా మారిపోతుంది అనమాట. అంటే వాళ్ళు వేసే ప్రతి రాయి కూడా మనకి పునాదిగా మారాలి. వాళ్ళు చేసే ప్రతి విమర్శ మనకి పట్టుదలని పెంచేదై ఉండాలన్నమాట. ఎందుకు అనంటే, నెగటివ్నెస్ని మనము ఎప్పుడైతే పాజిటివ్గా మార్చుకునే శక్తిని మనలో పెంచుకుంటూ ముందుకెళ్తామో, మనలో ఉన్న నెగటివిటీ పూర్తిగా ధ్వంసం అయిపోయి పాజిటివ్ ఎప్పుడైతే మనలో పెరుగుతూ పోతుందో, ఎవ్వరు మనకి ఎన్ని నెగటివ్స్ ఇస్తూ ఉన్నా ఆటోమేటిక్గా మనలో అవి పాజిటివ్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు విసిరే రాళ్ళని, ఎదుటి వాళ్ళు విసిరే విమర్శలని, ఎదుటి వాళ్ళు విసిరే చెడు విషయాలని మనం మంచిగా మార్చుకుంటూ మన ఎదుగుదలకి అవి స్థాహతపడే విధంగా మనం ముందుకు సాగిపోతూ ఉండాలన్నమాట. తగిలే ప్రతి రాయి కూడా మనకు పునాదిగా మారాలి. రేపు మనం ఒక గొప్ప స్థితికి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మన పునాదులు ఏంటి అని మనం గమనించుకున్నట్లయితే, ఇలాంటి వాళ్ళు వేసిన నిందలు, ఇలాంటి వాళ్ళు చేసిన విమర్శలు, ఇలాంటి వాళ్ళు ఇచ్చిన ఏమంటారు, మనపై వేసిన తిట్లు కావచ్చు, లేకపోతే మనల్ని విమర్శించిన విధానాలు కావచ్చు, ఇవన్నీ మన కింద పునాదులుగా చాలా దృఢంగా నిలబడి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఇవి దృఢంగా, మనకు తెలుసు కదా, మనం ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పునాదులు ఎంత గట్టిగా ఉంటాయో కట్టుబడి కూడా అంత గట్టిగా ఉంటుంది. అలాగే ఇలాంటి వాళ్ళు వేసే ఏవైతే నెగిటివ్ థింగ్స్ ఉంటాయో ఇవి మన పునాదిని గట్టిపరుస్తాయి. ఇలాంటి రాళ్ళన్నీ మన పునాదిని గట్టిగా మలచడం వల్ల దానిపై నిర్మించబడే మన భవిష్యత్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకు అనంటే, మన స్వభావం అనేది ఎప్పుడైతే గట్టిపడిపోతుందో, మన మనసు ఎప్పుడైతే గట్టిపడిపోతుందో
మన ఎదుగుదలని ఆపడం ఎవ్వరి తరం కాదనమాట. ఎందుకు అనంటే 2 విషయాల్లో మాత్రమే మనిషి ఎదగకుండా ఆగిపోతారండి. ఆ 2 విషయాలు ఏంటి అనంటే ఎదుటి నుంచి నెగటివిటీ తట్టుకోలేనప్పుడు వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఏదైనా ఒక విషయం సాధించాలి అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు, ఈ 2 విషయాల్లో మాత్రమే మనిషి ఎదగకుండా వాళ్ళ స్థితిగతులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ 2 కూడా తగ్గించుకోవాలి అని అంటే ఒకటే, ఎదుటి వాళ్ళు ఇచ్చే ప్రతి విషయాన్ని, ఎదుటి వాళ్ళు విసిరే ప్రతి రాయిని పునాదిగా ఎప్పుడైతే మలుచుకుంటామో మనము ఆ పునాదిపై నిర్మించుకునే మన సామ్రాజ్యం చాలా దృఢంగా నిర్మించబడుతుంది. ఆ తర్వాత దాన్ని ఎవరు కదిలించలేరు, ఎవరు దాన్ని కూల్చలేరు. అంత గట్టిగా మనమైతే మన విజయాన్ని ప్రపంచానికైతే చాటి చెప్పచ్చండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే నేను చూస్తూ ఉంటాను చాలామంది నా ఫ్యామిలీస్లో, అంటే చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, డిస్కషన్స్ నేను చూస్తూ ఉంటాను. మా ఫ్యామిలీలో మెయిన్ విలన్ వీళ్ళేను, మా ఫ్యామిలీలో మెయిన్ విలన్ వీళ్ళేను, వాళ్ళు ఇలా అనడం వల్ల నాకు ఇలా జరిగింది, వాళ్ళు ఎప్పుడూ నన్ను ఏదో ఒక విషయంలో నన్ను టార్చర్ పెడతా ఉంటారు, ఏదో ఒక విషయంలో నా పట్ల విమర్శలు లేనెత్తుతూ ఉంటారు, నా పైన చాడీలు చెప్తూ ఉంటారు, దీనివల్ల నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి కొంతమంది డిస్కస్ చేసుకుంటూ ఉంటే నా చెవును పడిన కొన్ని మాటలు ఇవి. వెంటనే నేను వాళ్ళకి చెప్పాను అండ్ వీడియో కూడా చేస్తున్నాను. ఒకటేనండి, ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే ప్రతి విమర్శని, ప్రతి నెగటివ్ థింగ్ని మనం ఎప్పుడైతే పాజిటివ్గా మార్చుకుంటామో అప్పుడు మన మన యొక్క విజయం అనేది చాలా దృఢంగా, చాలా గట్టిగా కట్టబడుతుంది. దీన్ని నమ్మి ముందుకు సాగితే మనం ఏ రోజు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఏడవాల్సిన అవసరం ఉండదు. అనుభవంతో చెప్తున్నాను. ఇలాంటి నెగటివ్ థింగ్స్, ఇలాంటి విమర్శలు, ఇలాంటి చాడీలు చాలా ఎదుర్కొన్నా నా లైఫ్లో. నేను చెప్తున్నానండి, ఎప్పుడైతే వాళ్ళ నుంచి వచ్చే ప్రతి విమర్శని మీరు పునాదిగా మలుచుకోవడం అలవాటు చేసుకుంటారో అప్పుడు మీ విజయానికి ఎవ్వరూ కూడా అడ్డు ఉండలేరు కూడా. ఎందుకు అనంటే మీ పాజిటివ్నెస్ ముందు వాళ్ళు నిలబడలేకపోతారనమాట. ఎందుకు అనంటే వాళ్ళు అన్న ప్రతి మాటని మీరు పాజిటివ్గా తీసుకొని పునాదిగా మార్చుకోవడం మొదలు పెట్టడం వాళ్ళు గమనించారు అనంటే వాళ్ళ నోర్లు మూతపడిపోతాయి. ఎందుకు అనంటే మనం ఏ మాట అన్నా సరే తనకు అది ఒక దీవెనలా తగులుతుంది, తనకు ఒక ఆశీర్వాదంలా తగులుతుంది, తను పెరుగుతూనే పోతుంది తన లైఫ్లో అని చెప్పి వాళ్ళే నోర్లు మూసేసుకునే రోజైతే వచ్చేస్తుంది. కాబట్టి ఎవ్వరూ ఎదుటి వాళ్ళు విమర్శించారని, ఎదుటి వాళ్ళు తిట్టారని, ఎదుటి వాళ్ళు చాడీలు చెప్పుకుంటున్నారని, మన గురించి మాట్లాడుకుంటున్నారు అని మీరు మీ జీవితంలో ముందుకు పోవడాన్ని ఆపద్దు. అలాంటి నాన్సెన్స్ పీపుల్ గురించి ఆలోచిస్తూ విలువైన మీ సమయాన్ని అయితే వేస్ట్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.